మిత్రులారా, ఈరోజు పౌర హక్కుల సంఘం అత్యవసర విలేకరుల సమావేశం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశారావును అతనితో పాటు 28 మందిని ఎన్కౌంటర్ పేరు హత్య చేసినందుకు నిరసనగా పౌర హక్కుల సంఘం ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నది. నిజంగా మన దేశంలో ఎంత ఫెడరల్ వ్యవస్థ ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేత లేదా అధికార పార్టీ నేత ఇద్దరు కూడా చర్చలు జరపండి, ఆపరేషన్ కగారా ఆపాలని చెప్పి ప్రజల సాక్షిగా ప్రభుత్వాన్ని తెలియజేసినప్పటికి కూడా తన హత్యాకాండను కొనసాగిస్తూ ఈరోజు మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును కూడా ఎన్కౌంటర్ పేరుతో హతమార్చింది. ఈ స్థితిలో నిజంగా ప్రభుత్వాలు రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తున్నాయా? ఎందుకంటే పౌర హక్కుల సంఘం 50 ఏళ్లుగా ఎన్కౌంటర్ వ్యతిరేకంగానే పుట్టింది. ప్రతి ఎన్కౌంటర్ మీద తను నిజ నిర్ధారణ చేసి ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందని చెప్పి న్యాయస్థానంలో పోరాటం చేసి కూడా 2009లో ఒక విస్తృత ధర్మాసనం అంటే 5 జడ్జీలతో కూడిన మంచి తీర్పును కూడా పొందింది. ఆ తీర్పును పక్కకు పెట్టిన ప్రభుత్వాలు మళ్ళీ అదే ఎన్కౌంటర్ హత్యాకాండను కొనసాగిస్తూ ఇప్పుడు 2024 ఫస్ట్ నుంచి ముత్తివెండి గ్రామానికి చెందిన మంగ్లీ సోడి 6 నెలల పాపతోటి ప్రారంభమైన ఆపరేషన్ కగారా హత్యాకాండ ఇప్పటికీ 53 ఎన్కౌంటర్లతో 520 మంది వరకు హత్య చేసింది. ఇట్లా హత్యలు చేసే ప్రభుత్వాలు, అంతకులుకున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో ఉండడం తగునా? ఇది నిజంగా చెల్లుతుందా? ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే, ఎంత నేరస్తునైనా సరే చట్టపరంగా న్యాయపరంగా శిక్షించాల్సింది తప్ప బలగాలను పంపించి హతమార్చండి, అంతమొందించండి, నిర్మూలించండి అని చెప్పి సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి పిలిపివ్వడం అంటే ఎంత రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా మనం చూడాలా, అర్థం చేసుకోవాలి. అటువంటి విరుద్ధమైన చర్యలో ఇప్పటికీ ఎంతోమందిని చంపేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలుగా, ప్రజాస్వామికవాదులుగా, హక్కుల సంఘాలుగా, బుద్ధిజీవులుగా మనందరం ప్రశ్నించాలి. ఆపరేషన్ కగారు ఆపాలి, హత్యాకాండను ఆపాలి, ఆదివాసీలపై హననం ఆపాలి. ఈ నంబాల కేశవరావు హత్య నేపథ్యంలో అందరూ బుద్ధిజీవులు అందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ ప్రభుత్వం, ఖర్గే, రేవంత్ రెడ్డి అందరూ కూడా ఈ ఆపరేషన్ కగారును ఆపాలని ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసుల నుంచి వచ్చిన సీతక్క కూడా అట్టే మాట్లాడుతున్నారు. అదేవిధంగా మన బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నుంచి హరీష్ రావు నుంచి కేటీఆర్ వరకు కూడా అందరూ కూడా ఆపరేషన్ కగారు ఆపాలంటున్నారు. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల మాట కానీ లేకపోతే పాలకుల మాటను కానీ పడచెరన పెట్టి తన హత్యాకాండను కొనసాగిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికైనా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలు నిజంగా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నిలపడం కోసం, రాజ్యాంగబద్ధంగా పాలన చేయడం కోసం మీరు ఉద్యమించి ఈ ఆపరేషన్ కగారును ఆపడానికి ముందుకు రావాల్సిందిగా పౌర హక్కుల సంఘం పిలిపిస్తుంది. ఎందుకంటే ఇది ఈ హత్యాకాండ ఒక మావోయిస్ట్ పార్టీ వరకే పరిమితం కాదు. ఎవరు ప్రజల సమస్యల కోసం సీరియస్గా ముందుకొస్తే వాళ్ళు ఉన్న జాగాలో మీరు పోరాటం చేస్తున్న స్థలంలో ఖనిజ విలువలు కానీ ఖనిజ సంపద కానీ ఉన్నట్టయితే ఎవరినైనా అంతమొందించడానికే ఇప్పుడు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలు ముందుకు వచ్చి ఆపరేషన్ కగారును ఆపడానికి ప్రజలను ఉద్యమించాలా, ముందుకు రావాల్సిందిగా పౌర హక్కుల సంఘం నుంచి పిలుపునిస్తూ ఇక ముందు ఆపరేషన్ కగారు హత్యాకాండ ఉండకుండా మీరు ఒక క్రియాశీలకమైన పాత్ర నిర్వహించాలని చెప్పి పౌర హక్కుల సంఘం పిలుపునిస్తున్నారు. మిత్రులారా, నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అనేది ఏదైతే ఉందో అది ఖండించాల్సినటువంటి సంఘటన. ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ హత్యని ఖండించాలి. అమరుల బంధుమిత్రుల సంఘం కూడా ఈ హత్యని ఖండిస్తూ అమరుడికి జోహార్లు చెప్తుంది. మిత్రులారా, చంపడం అనేది నేరమని రాజ్యాంగంలోనే రాస్తుంది. అలాంటి రాజ్యాంగం పరిధిలో ఉండాల్సినటువంటి గవర్నమెంట్ ఈరోజు చంపడాన్ని అధికారంగా తీసుకున్నది. అంటే చంపడమే ఒక అధికారంగా తీసుకొని చంపడం ధ్యేయంగా పెట్టుకొని చంపుతుంది. ఇది నేరం అనేది మేము చెప్తున్నాం. ప్రాణాలు తీయడం అనేది ఎవరి ప్రాణాలైనా సరే అది నేరం. ఆ నేరాన్ని, కుట్రని ఆపండి. ఇక నుంచైనా అక్కడి నుంచి బలగాలు వాపసు రావాలి. ఉన్నటువంటి ఖనిజ సంపదలకి, ఆ అడవికి
ఈ దేశానికి కాపలాదారులు వాళ్ళు. వాళ్ళని చంపేసి ఈ దేశం మొత్తాన్ని బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పడం అనే ఒక కార్యానికి పూనుకొని అక్కడ ఉన్న ఆదివాసులని, వాళ్ళకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులని చంపడం అనే ధ్యేయాన్ని ఆపేసి ఈ దేశ సంపదని ఈ దేశ వాసులకు మాత్రమే చెందేటట్లుగా ఉండాలి, దానికోసం మాత్రమే ప్రజలు, పాలకులు ముఖ్యంగా కృషి చేయాలి అని చెప్తూ అక్కడ ఉన్నటువంటి బలగాలన్నీ కూడా వాపస్ రావాలి. ఇక్కడ నుంచి ఏ ఎన్కౌంటర్ వార్త కూడా, ఏ ఒక్కరి మరణం కూడా వినడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి అక్కడ నుంచి బలగాలన్నీ వాపస్ రావాలి అని చెప్పని ప్రజలు అందరూ కూడా, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఈ ఎన్కౌంటర్లని, ఈ ఆపరేషన్ కగార్ని ఖండించండి, ముక్త కంఠంతో ఖండించండి ఆపరేషన్ కగార్ని. అక్కడ నుంచి బలగాలు వెనక్కి రావాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. మీడియా ద్వారా ప్రజలకు ఒక విన్నపం చేస్తున్నాం. శాంతి కాముకులైన ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ప్రజాతంత్రవాదులారా, పర్యావరణం ప్రమాదంలో పడింది. భారతదేశంలో మానవత్వం సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితి కనుక ఇట్లాగే కొనసాగితే పెట్టుబడిదారులు ఈ దేశ ఖనిజ సంపద మీద కన్నేసి దేశంలో ఉన్న అడవులు, గుట్టలు, చెట్లు వేసే ప్రక్రియ కనుక ఇట్లాగే కొనసాగితే దేశ సంపదను మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ఈపాటికే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మివేస్తే, అమ్మివేయటమే కాకుండా ఇవాళ అడవులను నరికేసి ధ్వంసం చేసి అడవుల భూగర్భంలో ఉన్న ఖనిజ సంపదను, అడవిని మొత్తం దుమ్ముతో ధూళితో కొట్టుకుపోయేలా చేసి అడవిలో ఒక్క చెట్టు లేకుండా నరికివేసి ఆ భూమాత గర్భంలో ఉన్న ఆ ఖనిజ సంపద ప్రైవేట్ వ్యక్తులు తీసుకొని వెళ్ళే ఆ ప్రక్రియను కనుక మనం ఆపకపోతే, గుర్తుపెట్టుకోండి, భారత సమాజం రేపు మనం ఏ సంపదను, ఏ సహజ వనరులను, సహజ సంపదలను, గుట్టలను, అడవులను, చెట్లను, పర్యావరణాన్ని, వాతావరణాన్ని, గాలిని వచ్చే మన తరం దాటిపోయిన తర్వాత వచ్చే తరానికి ఏం అందిస్తాం? రేపు గాలి ఆక్సిజను మనం స్వీకరించలేని పరిస్థితికి ఆక్సిజన్ సిలిండర్లు మెడకు తగిలేసుకొని ఈ పరిస్థితి కనుక కొనసాగితే తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పటికైనా జాగ్రత్త పడి మొత్తం పౌర సమాజం అంతా, ప్రజాతంత్రవాదులంతా, భారత పాలకులు పర్యావరణం మీద, చెట్ల మీద పడి నరికేసి పెట్టుబడిదారుల చేతిలో పెట్టే వైనానికి స్వస్తి పలికే విధంగా భారత ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనకొద్దు ఈ అభివృద్ధి నమూనా, ఇది విధ్వంసం చేస్తుంది. భారత పాలకులు ఇవాళ అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా అది విధ్వంసం చేస్తుంది. సహజ సంపదను వెలికితీసి ఆ సహజ సంపద ద్వారా, ఖనిజాల ద్వారా ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసి వచ్చే ఆ విదేశీ మారక ద్రవ్య నిల్వల చేత దేశంలో అభివృద్ధి పనులు చేయటం కోసం ఈ దేశంలో పేదరికాన్ని, దరిద్రాన్ని పారదాలే విధంగా ఆ ఆర్థిక శాస్త్ర సూత్రాలను పాటించటం కోసం దేశంలో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ప్రభుత్వాలే ఏర్పాటు చేసి ఉన్నాయి. ఆ ఖనిజ సంపదను వెలికి తీసి వాటిని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేసి తద్వారా ఉత్పత్తి చేసి తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలను సమీకరించుకోవాలని చూసుకోవటం కోసం ఈ సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థనంతా పక్కకెడతారు, ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తారు.
ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఇవాళ దేశ సంపద మొత్తం ప్రైవేటు పరం అవుతే ఇక నీకు సంక్షేమ కార్యక్రమాలు కానీ పేద ప్రజలు కానీ నివసించటానికి భారతదేశంలో ఏదైనా ఆస్కారం ఉంటుందా? భారతదేశంలో ఇప్పటికీ ఆకలి చావులు జరుగుతున్నాయని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చెప్తా ఉంది. దాదాపుగా 93,000 మంది రోజుకు రాత్రిపూట ఆహారం లేకుండా నిద్రపోతున్నారనే స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. 80 కోట్ల మందికి మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారంటే దేశంలో 80 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారనే కదా. ఎంత లింగ వివక్ష ఉంది భారతదేశంలో, ఎంత ఆర్థిక అసమానతలు ఉన్నాయి, ఎంత దరిద్రం ఉంది, ఎంత పేదరికం ఉంది, నాణ్యమైన విద్య లేదు. ఒక వ్యక్తి కనుక అనారోగ్యంతో పీడితుడు అవుతే 20 సంవత్సరాల వెనక్కిపోయే పరిస్థితి, ఆరోగ్యాన్ని కొనలేక ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉన్న ఈ భారత సమాజం, భారతదేశంలో ఏ సమస్య లేనట్టుగా కేవలం భారత సమాజాన్ని పట్టి పీడిస్తున్నది కేవలం మావోయిస్టులే అన్నట్టుగా చిత్రీకరణ చేసి మావోయిస్టులను అంతమొందించటం కోసం ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీ లోపల అంతమొందించటం కోసం ఎంత ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. భారత ప్రజలు చెమటోడ్చి సంపాదించిన ఆ సంపదను వేలాది క్యాంపులు దండకారణ్యంలో పెట్టి దాదాపుగా మా లెక్కల ప్రకారంగా 650 క్యాంపులు ఉన్నాయి. 7 లక్షలకు పైగా భారత సైన్యం ఉంది. భారత సైన్యం ఉపయోగించే యుద్ధ శకటాలు తిరుగులాడుతున్నాయి. భారత సైన్యం సంచరిస్తున్న క్రమంలో ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటంటే ఆదివాసీ జీవితాలు అడవితో ముడిపడి ఉన్నప్పుడు ఆ సందర్భంలో అక్కడ భారత సైన్య బలగాలు తిరుగాడుతుంటే వీళ్ళు అడవికి వెళ్ళగలరా? ముఖ్యంగా ఆ ఆదివాసీ మహిళలు అడవికి వెళ్ళి ఫలాలు ఆ పండ్లు తీసుకొచ్చి ఇప్పుడు సీజనల్లా తునికాకి వెళ్ళాలి మహిళలు. ఈ ఎండాకాలం సీజన్లో పండ్లు తెచ్చుకోవాలి, ఇప్పపూలు తెచ్చుకోవాలి, మొర్రి పళ్ళు తెచ్చుకోవాలి, అవి తినాలి వాళ్ళు. వేరే ఆహారమే లేదు అది. అటువంటి పరిస్థితిని ఒక్కసారి ఊహించుకొని వాళ్ళు అడవులకు ఎట్లా వెళ్ళగలరు? అంటే ఈ మొత్తం 525 మందిని చంపేసిండ్రు మీరు ఇప్పటి వరకు. అందులో ఆదివాసీలే 400 మంది చనిపోయారని, మహిళలు 150 మంది చనిపోయారని మేము చెప్తున్నాం. అది నిజమా అబద్ధమా? ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ చేత మీరు న్యాయ విచారణ జరిపించాలి. ఇవాళ 21 మే 2025 నాడు జరిపిన బూటకపు ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కేశవరావును, ఆయనతో పాటుగా నవీను, మరో 3 మరో 28 మందిని చంపారు. ఈ ఎన్కౌంటర్ పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత సిట్టింగ్ న్యాయమూర్తి చేత న్యాయ విచారణ జరిపించాలి. మొత్తం 528 ఎన్కౌంటర్ల పైన న్యాయ విచారణ జరిపించాలి. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు అధికారులపైన హత్యా నేరం మోపి ప్రాజిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. చట్టాలే చెప్తున్నాయి కదా. 176(1)A ప్రకారంగా బలగాల పోలీసుల చేతిలో చంపబడిన ప్రతి ఘటన పైన జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలని చట్టాలే చెప్తా ఉన్నాయి కదా. మీరు చట్టాలను గౌరవించరు, ఆదివాసులకు ఇచ్చిన ప్రత్యేక రక్షణ చట్టాలను గౌరవించరు, రాజ్యాంగాన్ని గౌరవించరు. మీ పాలసీ ఇది ఏమైనా వ్యక్తిగతంగా రాజ్యంగా పరిపాలన కొనసాగుతుంది కనుక ఇవాళ మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
అత్యవసర పరిస్థితిని ప్రకటించిన విధంగా ఇవాళ దేశంలో ప్రాథమిక హక్కులు రద్దు కాబడ్డాయి. ఈ నరమేధానికి తక్షణమే ముగింపు పలకాలని, మొత్తం భారత సమాజం ఒత్తిడి తేవాలని భారత సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాల్పుల విరమణ భారత ప్రభుత్వం ప్రకటించాలి. ఇప్పటికైనా మిగిలిన నంబాల కేశవరావు ఆయన విడుదల చేసిన ఫోటోను మీరు గమనిస్తే ఏదో రకంగా చేతిలోకి ప్రాణాలు తీసుకొని చంపినట్టుగా మనకు అర్థమవుతుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రధాన కార్యదర్శి చేతిలోకి దొరికినప్పుడు ప్రాణాలతో ఆయనతో చర్చలు జరపవచ్చు కదా. మీరు హత్యలకు తెరదీశారు. ఈ హత్యాకాండను నిలువరించి చర్చలకు వచ్చి భారత సమాజం శాంతిని కోరుకునే సమాజం. శాంతి కాముకులంతా భారత పాలకులపైన ఒత్తిడి తీసుకొచ్చి చర్చలకు వాళ్ళు వచ్చేలాగా చేసి భారత సమాజంలో శాంతి నెలకొనే విధంగా చూస్తారని ఒక అప్పీల్ చేస్తున్నాం. భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చర్చలకు దిగి వచ్చి చర్చలు జరపాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది.